హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇప్పుడు మనకు సొరకాయలు విరివిగా దొరుకుతూ ఉంటాయి కదా! అయితే లేత సొరకాయతోటి మనము కద్దు కీర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. కద్దు కీర అయితేనంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా, పెద్దలైనా కూడంగా. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ లీటర్ మిల్క్‌ను నేను వేడి చేస్తున్నాను. అలాగే సొరకాయ వచ్చేసి ఒక హాఫ్ ముక్క దాకా తీసుకుందాము. ఇక్కడ నేను ఇంట్లోనే ఇది కోవా అనేది ఒక హాఫ్ లీటర్ పాలతో ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ మిల్క్ వచ్చేసి ఒక 5 స్పూన్స్ తీసుకోండి. అండ్ బాదాం తీసుకోవాలి. తర్వాత కొన్ని కాజు తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చిరోంజి తీసుకోండి. తర్వాత కొన్ని పిస్తా పలుకులు కూడా తీసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ తీసుకోండి. కొద్దిగా ఇలాచీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ కూడా తీసుకోవాలి. షుగర్ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ కోవని డైరెక్ట్ ఇలానే మనము పాయసంలో వేసుకున్నామంటేనంటే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి కోవాని ఇలా కొంచెం చేతితోటి మంచిగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టేసుకున్నాం కదా మిల్క్ అనేది, ఆ మిల్క్ వేసేసుకొని బాగా సాఫ్ట్గా వచ్చేటట్టు, క్రీమీగా అయ్యేటట్టు ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మనము కీర్లో వేసుకున్నామంటే చక్కగా కలిసిపోతుంది. ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ చూసారు కదా, ఇలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సొరకాయని ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత తురిమేసుకోవాలి. సొరకాయ ఎత్తినంటే బాగా లేతగా ఉన్న సొరకాయనే తీసుకోవాలండి, అస్సలు గింజలు ఉండొద్దు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా బాగా లేతగా ఉండాలి. ఈ సొరకాయను ఇలా ముక్కలుగా చేసేసుకున్న తర్వాత గ్రేటర్ తోటి తురుముకొని పెట్టేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా దొడ్డుగా కాకుండా ఉండేటట్టు మీరు గ్రేటర్ తోటి తురిమేసుకోండి సొరకాయని. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు అయితే సొరకాయని ఇలా తురిమేసుకొని పెట్టుకోవాలి. ఇలా తురుముకున్న ఈ సొరకాయను నేతిలో మంచిగా వేపుకోవాలి. పాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సొరకాయని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మాడకుండా ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని సొరకాయను నేతిలో బాగా వేపుకోవాలి. ఇలా పచ్చిదనం అంతా పోయేంత వరకు సొరకాయని మంచిగా వేపుకోండి. ఇలా సొరకాయ వేగిన తర్వాత ఇందులోకి పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ దాకా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు కాసేపు మరిగిన తర్వాత ఇందులోకి షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా బాగా మరిగేటప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టేసుకున్న కోవాను వేసుకోవాలి. కోవా వేసుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకాసేపు మీరు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గ్రీన్ ఫుడ్ కలరు వాటర్లో కలుపుకొని వేసుకోండి. వేసేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము. నేతిలోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా నేతిలో వేపుకోవాలి. ఇలా చక్కగా నేతిలో వేపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చిరోంజి వేసుకొని వేపుకుందాము. చిరోంజి ముందే వేసుకుంటే మారుతుంది కాబట్టి నేను తర్వాత ఈ చిరోంజి అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అనేది వేపుకుంటున్నాను.
ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, థిక్నెస్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలిపేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు దించే ముందు ఇంకా 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని కలుపుకోండి. చూసారు కదా, ఇక్కడ మనకు కద్దు కీర్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము దించేసుకొని బౌల్లోకి తీసేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనమైతే సాబుదానా వేయకుండా ప్రిపేర్ చేసుకున్నాము. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. మరి మీకు ఈ కద్దు కీర్ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.